హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే చపాతీ పూరీలా పొంగాలంటే నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను అనమాట వీడియోలో. చూడండి, చపాతీ పొంగిన తర్వాత ఎంత పొరల్లాగా వచ్చేసింది కదా. కొంచెం నిలవ ఉన్నా సరే మెత్తగానే ఉంటాయి అన్నమాట. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఆశీర్వాదే వాడతాను. కొంచెం పిండి అయితే వేసుకున్నాను పళ్ళెంలో. ఇప్పుడైతే ఒక స్పూను ఆయిల్ వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఉప్పు వేసి ఫస్ట్ అది ఆయిల్ అంతా కలిసేలాగా కలపాలన్నమాట. ఫస్ట్ ఆయిల్ అంతా మొత్తం పిండి అంతటికి కలిసేలాగా కలపాలి ఫస్ట్. తర్వాత అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి వేయకూడదు అస్సలు. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కొంచెం చపాతీ పిండి ఎప్పుడు లూజ్గానే ఉండాలి. పూరీ పిండి అయితే చాలా గట్టిగా ఉండాలి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది. చపాతీ పిండి ఎప్పుడు లూజ్గానే ఉండాలి. లూజ్ అంటే మరీ అంత లూజ్గా కాదు, కొంచెం చెయ్యి పెట్టి నొక్కితే కొంచెం ప్రెస్ అయ్యేలాగా ఉండాలన్నమాట. పూరీ పిండి అయితే అలా కాదు, చాలా గట్టిగా ఉండాలి. కలుపుకునే విధానంలోనే ఉంటుంది మొత్తం చపాతీ అనేది. నాకు ఫస్ట్లో వచ్చేది కాదు అస్సలు. ఇలా కలుపుకొని అయితే నేను కంపల్సరిగా ఒక 15 మినిట్స్ అయినా పక్కన పెట్టుకుంటాను అనమాట. బాగా నానిన తర్వాత అప్పుడు చేసుకుంటాను. చూడండి, స్టీల్ ఏదైనా మూత పెట్టేసే ఉంచుతాను. నేనైతే కౌంటర్ మీద చేసుకుంటాను, నీట్గా తుడిచేసుకొని. అప్పుడే ఈవెన్గా బాగా వస్తుంది. చూడండి, చపాతీ పూరీలాగా పొంగింది. ఇదైతే పిండితో చేసిన చపాతీ అనమాట. 10 మినిట్స్ తర్వాత తీసుకున్నాను. పిండి తీసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే. నేను పెద్ద పెద్దగా చపాతీ చేసుకుంటాను. చిన్న చిన్నవి ఎక్కువ చేసుకునే బదులు పెద్దవి సరిపోతాయి కదా. నేనైతే 6 చపాతీ చేశాను. రైస్ ఉంది బోల్డు, అందువల్ల 6 చపాతీ చేశాను పిల్లలకే. ఫస్ట్ అయితే మా దీక్షుగడికి అయితే పిండితో చేసిందే ఇష్టం. మా ఆశిన్యకైతే ఆయిల్తో చేసింది ఇష్టం. ఫస్ట్ ఆయిల్తో చేసింది చేసామనుకోండి, పెనం మీద ఆయిల్ అంతా ఉండిపోయి పిండితో చేసింది బాగా రాదనమాట. అందువల్ల పిండితో ఎవరికి కావాలో వాళ్ళకి చేసేస్తాను ఫస్ట్. పిండితో చేసి చూడండి, అలా ఉండాలన్నమాట. కౌంటర్ మీద చేస్తే మొత్తం అంతా ఈవెన్గా ఒకేలాగా ఉంటుంది అన్నమాట. అందువల్ల నేను ఎప్పుడు కౌంటర్ మీద చేస్తాను. నీట్గా తుడిచేసుకుంటే ఏం కాదు కదా. నేను అసలు చపాతీ పెనం మీద వేసి అలా వదిలేయను, అలాగ తిప్పుతూనే ఉంటాను. తిప్పుతూ ఉంటే మొత్తం ఈవెన్గా కాలుతుంది అన్నమాట. పొంగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకే దగ్గర పెట్టేస్తుంది, అంటుకుపోయి పొంగదనమాట. నేనైతే ఇలాగే చేసుకుంటాను. పిండితో చేసినవి పొంగుతాయి, అదేంటో. నేను చేసినవి ఆయిల్తో చేసినవి అంతలా పొంగవు. కానీ మా ఆశకి అస్సలు పిండితో చేసింది నచ్చదనమాట. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇవి నిలవ ఉన్నా సరే, పొంగిందంటే ఆటోమేటిక్గా నిలవ ఉన్నా సరే మెత్తగానే ఉంటుంది. ఇదైతే రెండోది కూడా చేసుకుంటున్నాను. 2 చేసి చూపించాను అనమాట. ఆయిల్ తిని పిండితో 2 చేసి చూపించాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పన్నీర్ కర్రీతో చపాతీ ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఆ కాంబినేషనే సూపర్గా ఉంటుంది. పిల్లలిద్దరికీ చపాతీ అంటే చాలా ఇష్టం, కానీ ఈయన తినరు సరిగ్గా, అందుకే చెయ్యను.
చూడండి ఇదైతే మొత్తం పొంగింది. ఇదేంటి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు అసలు. చూడండి అసలు అది కాలకుండా ఉంటే ఇంకా బాగా పొంగునమాట. చూడండి పొంగింది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. అసలు ఆయిలే వేయలేదు కాల్చేటప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ వేయకుండానే తింటేనే మంచిది కదా. నేను మా దీక్షగాడు ఆయిల్ వేయకుండా తింటాము. మా హస్బెండ్ మా పాప ఏమో ఆయిల్ వేసి తింటారనమాట. ఫస్ట్ అయితే వాడికి ఇచ్చేద్దామని ఒకటి తీసి చూశాను అనమాట. చూపించడానికని ఫోటో తీసాను అనమాట. చూడండి పన్నీర్ కర్రీతో సూపర్గా ఉంటుంది అసలు. కర్రీ చాలా బాగా వచ్చింది ఈరోజైతే. చపాతీతో ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఆయిల్తో చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అయితే కౌంటర్కి రాసేసుకోవాలి, లేకపోతే అంటికిపోతుంది కదా. ఆయిల్తో అంతలా పొంగవు నాకు, అదేంటో కానీ. అసలు ఆయిల్తోనే పొంగాలి కదా, కానీ నాకు ఆయిల్ వేస్తే పొంగదు అసలు. పిండితోనే చాలా బాగా వస్తుంది నాకైతే. కానీ పిండితో అందరికీ నచ్చదు. ఆ పెనం అలా ఉంది కానీ దోశలు అయితే సూపర్గా వస్తాయి. మినప్పిండి దోశలు అయితే చాలా బాగా వస్తాయి, పెద్ద పెద్దగా వస్తాయి. చూడండి ఆయిల్తో అంతలా పొంగలేదు, పిండితోనే బాగా పొంగుతాయి. అలా చెయ్యను. పెద్ద పెద్దగా చేసేసుకుంటే 2 తిన్నా సరిపోతాయి కదా. చిన్న చిన్నవి చేసుకొని ఎందుకు అలా. ఈ విధంగా అయితే చపాతీలు అయితే చేసేసుకున్నాను. ఆయిల్తో కొన్ని, పిండితో కొన్ని. నాలాగా ఎవరైనా చేస్తారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.